హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండింగ్లో మనం ఈ యొక్క వన్ లైనర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. వన్ లైనర్స్ తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్విజ్, దాంతోపాటు మ్యాప్ బేస్డ్ యాక్టివిటీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో దాంతోపాటు రేపు మార్నింగ్ మీకు నేను మొన్న ఏవైతే కనుక మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పానో దానిపైన ఎంసీక్యూ కూడా ఉంటుంది స్టూడెంట్స్ రేపు మార్నింగ్ వీడియోలో. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన ఎంసీక్యూ కూడా చదువుకోండి. నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈరోజు డీటెయిల్డ్ అనాలిసిస్ ఏంటో మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క డీటెయిల్ అనాలిసిస్లో యాజ్ యూజువల్గా మనకు ఎడిటోరియల్స్ కవర్ అవుతాయి కదా స్టూడెంట్స్. సో ఈ ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంటో చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ వన్, భిన్న గల స్పందన రాజద్రోహమా. ఇది మనం ఈ యొక్క లోకమాన్య తిలక్కి సంబంధించింది స్టూడెంట్స్. లోకమాన్య తిలక్కి సంబంధించింది అంటే ఈ యొక్క తిలక్ పైన వీళ్ళు రాజద్రోహం కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో అంటే మనం ఇంగ్లీష్లో దీన్ని సెడిషన్ అంటారు అనమాట. ఏమంటారు స్టూడెంట్స్? సెడిషన్ అంటారు. దాన్ని మనం డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్, నేషనల్ డిజాస్టర్ గురించి డిస్కస్ చేస్తాం. డిజాస్టర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల అవి. దెన్ విల్ డిస్కస్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ ఈ యొక్క వన్ లైనర్స్, మనం ఈరోజు వన్ లైనర్స్లో ఈ యొక్క 8 ఆర్టికల్స్ని మనం కవర్ చేస్తాం స్టూడెంట్స్. మరి ఫస్ట్ వన్, ఇందులో రాజద్రోహం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇంగ్లీష్లో దీన్ని మనం రాజద్రోహం ఏంటంటే సెడిషన్ అంటారనమాట. సెడిషన్. ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఇది హిస్టారికల్గా ఏ విధంగా వచ్చింది, దాని తర్వాత దీన్ని యాంటీ నేషనల్ మూమెంట్గా, ఓకే, అంటే మన స్వతంత్ర నాయకుల్ని అరెస్ట్ చేయడానికి ఏ విధంగా యూజ్ చేశారు, దాని తర్వాత ఇండిపెండెన్స్ అంటే మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది ఏ విధంగా ఉంది, దాంతోపాటు ప్రజెంట్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద కూడా ఇప్పుడు దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈరోజు ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఎందుకంటే తిలక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మరి అప్పుడు ఉన్నటువంటి చట్టం ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చింది అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. శతవర్ధంతి 100th డెత్ యానివర్సరీ ఇది మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో కవర్ అయింది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా కవర్ అయింది స్టూడెంట్స్. బోత్ న్యూస్ పేపర్లో కూడా కవర్ అయింది. ఓకే, మరి ఈ మధ్యలో ఏంటంటే అది దేశానికి ఏదో హానికరంగా కలిగించే విధంగా మాట్లాడితే అరెస్ట్ చేసేదానికన్నా కూడా ఎవరెవరైతే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఈ కార్టూన్ చూస్తే కనుక ఇక్కడ అరెస్ట్ చేసిన వ్యక్తి చాలా చాలా ఫేమస్ కేసు అనమాట. మీరు గెస్ చేస్తే కనుక ఆన్సర్ చేయండి. ఇతను ఒక డాక్టర్ అన్నమాట. ఈ డాక్టర్ సంథింగ్ బీహార్ కానీ యూపీ కానీ సంబంధించిన డాక్టర్ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ పేరు ఏందో మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్, ఈ యొక్క మన భారతదేశంలో ప్రివెన్షన్ డిటెన్షన్ అంటే ఈ యొక్క తప్పు చేయకముందే అరెస్ట్ చేయడం. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ టు ప్రివెన్షన్ డిటెన్షన్ అంటే ఈ యొక్క ప్రివెన్షన్ డిటెన్షన్కి సంబంధించి ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్ రిలేటెడో మీరు కమెంట్ చేయండి. మన భారతదేశంలో ప్రివెన్షన్ డిటెన్షన్కి సంబంధించి ఈ యొక్క ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ అది 1970 వరకు. దాని తర్వాత ఆఫ్స్పా ఇప్పటికి కూడా ఉంది, ఆర్మీ వాళ్ళకి స్పెషల్ యాక్ట్. యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది కూడా ఇప్పటి వరకు ఉంది. నెక్స్ట్ మిసా అది రద్దు అయిపోయింది 1980తోని. ఎన్ఎస్ఏ ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, టాడా డిస్కంటిన్యూ అయింది, పోటా డిస్కంటిన్యూ అయింది. అఫ్కోర్స్ మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, పోటా పైన జాయింట్ సెట్టింగ్ కూడా జరిగింది. పార్లమెంట్ యొక్క జాయింట్ సెట్టింగ్ జరిగింది. మీకు ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియన్ పార్లమెంటరీ సెటప్లో ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది, హౌ మెనీ టైమ్స్? ఓకే, హౌ మెనీ టైమ్స్ జాయింట్ సిట్టింగ్. దాంతోపాటు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. ఈ విధంగా మన భారతదేశంలో కొన్ని చట్టాలు అవి దేశ సమగ్రత కోసం ఉపయోగపడకుండా పౌరుల స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయి స్టూడెంట్స్. మరి ఈ క్లిప్పింగ్లో చూసినట్టయితే కనుక మనం మహాత్మా గాంధీని ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్
నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది స్టూడెంట్స్? 1920 నుంచి 1922. మరి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఏ ఇన్సిడెంట్ వల్ల ఆపేయడం జరిగింది? విచ్ ఇన్సిడెంట్ ప్రాంప్టెడ్ ద స్టాపేజ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్? ఏ ఇన్సిడెంట్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేయడానికి రీజన్ అయింది? మరి ఈ యొక్క మహాత్మా గాంధీ తన పత్రిక యంగ్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా క్రిటిసైజ్ చేస్తూ రాసినందుకు 1922లో మహాత్మా గాంధీ గారిని రాజద్రోహం కింద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పటికే ఈ కేసుని బాలగంగాధర్ తిలక్ మీద 1908లో ప్రయోగించాడు. మీకు గుర్తుండి ఉండాలి, బాలగంగాధర్ తిలక్ గారు స్వదేశీ ఉద్యమం 1905 నుంచి 1908 చేస్తున్న టైంలో బాలగంగాధర్ తిలక్ని 1908లో అరెస్ట్ చేసి 1914 6 సంవత్సరాల వరకు కూడా మ్యాండలే జైల్లో పెట్టడం జరిగిందనమాట. ఓకే, మరి బాలగంగాధర్ తిలక్ అట్లాంటి గొప్ప వాళ్ళపై పెట్టిన కేసు తనపైన పెట్టడం కూడా తనకు లభించినటువంటి గౌరవం అని చెప్పేసి గాంధీజీ గారు ఆనందపడ్డారు అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు 1947లో భారతదేశం నుంచి నిష్క్రమించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దీన్ని మన భారతదేశ పాలకులు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్లో ఇది సెక్షన్ 124A ఉంటుంది స్టూడెంట్స్. ఇది సెక్షన్ 124Aలో ఉంటుందన్నమాట సెడిషన్ అనేది. ఓకే, దీన్ని రీసెంట్గా ఈ యొక్క కాశ్మీర్ సమస్య పైన మాట్లాడినందుకు ఈ యొక్క అరుంధతి రాయ్ గారి పైన కానీ లేదా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఒక జర్నలిస్ట్ స్టూడెంట్స్, ఆ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. దెన్ ఇంకెవరైనా స్టూడెంట్స్ ఇంకా రీసెంట్గా ఈ యొక్క కూడంకులం ప్రాజెక్ట్ విషయంలో నేను చెప్తాను మీకు. ఇప్పుడు కొంతమంది ఈ యొక్క యాక్టివిస్ట్ ఎవరైతే కనుక ఈ యొక్క పౌర హక్కుల కోసం ఉంటారో, సివిల్ రైట్స్ యాక్టివిస్ట్, వాళ్ళని అరెస్ట్ చేయడం, ట్రైబల్ ఆదిమ తెగ వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇలాంటి వాళ్ళపైన ఈ యొక్క చట్టాలు ప్రయోగిస్తున్నారు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ సెక్షన్ 124A. మరి ఏమైందంటే స్టూడెంట్స్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్టూడెంట్స్, ఈ యొక్క కేదరీనాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీన్ని ఇది చాలా తీవ్రంగా ప్రజల యొక్క హక్కులను అణచివేసే అవకాశంగా ఉంది. దాంతోపాటు ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రమేష్ థాపర్ ఈ కేసు వినుంటారు మీరు. రమేష్ థాపర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది వ్యక్తుల యొక్క పరిమితులని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ చట్టం అని చెప్పింది. ఈ యొక్క దీన్ని ఎక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అని సుప్రీంకోర్టు అంటది అని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనిలో ఒక వర్డ్ యాడ్ చేసింది. ఏమని? ప్రజల భద్రత కోసం, అంటే పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి దీన్ని ఎక్స్క్యూజ్గా వాడింది. ఎందుకంటే ఆర్టికల్ 19లో మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఈ యొక్క మీనింగ్ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఏమని? ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా ఇష్టం వచ్చినట్టు వాడితే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అలా అరెస్ట్ చేయడానికి వీలుగా ఈ యొక్క ఆర్టికల్ 124లో దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఏమని? ప్రజల యొక్క స్వేచ్ఛకి అంటే లేదా ప్రజా భద్రతకు భంగం కలిగే విధంగా అని ఒక క్లాజ్ యాడ్ చేశారు. ఎవరిని ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకున్నా కూడా ఆ క్లాజ్ని చూపెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తూ మన భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఈ విధంగా పౌరుల దగ్గర నుంచి తీసేసుకుంటుందని మనం చెప్పొచ్చు. యాక్చువల్లీ స్టూడెంట్స్, మన ప్రతి ప్రజాస్వామ్యంలో ఫండమెంటల్స్ ఏంటంటే బేసికలీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం, క్రిటిసైజ్ చేయడం అనేది ఫండమెంటల్స్ అన్నమాట. మరి ఈ యొక్క సెక్షన్ 124A అనేది ఈ యొక్క డెమోక్రటిక్ ఫండమెంటల్స్కి విరుద్ధంగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. సెక్షన్ 124A. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇంకేం చెప్పొచ్చు అంటే ఈ యొక్క IPC సెక్షన్ 121A ఇది ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్. దీని తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మనం బ్యాక్గ్రౌండ్గా చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రాజద్రోహం అంటే ఏందో డెఫినేషన్ ఇచ్చి దాన్ని క్రైమ్గా పరిగణించింది 1837లో లార్డ్ మెకాలే దీన్ని పరిగణించడం జరిగింది క్రైమ్గా. కాకపోతే IPC ఇండియన్ పీనల్ కోడ్ 1860లో ఎప్పుడైతే వచ్చిందో అందులో ఈ యొక్క రాజద్రోహం అనేదాన్ని లేదనమాట. దాని తర్వాత మరి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అణచివేయడానికని చెప్పేసి 1870లో అమెండ్మెంట్ చేసి, అందుకోసం మీరు చూడండి ఈ యొక్క 124A అని ఉంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో కానీ ఏదైనా రాజ్యాంగంలో ఎస్పెషల్లీ ఈ ABC
ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత యాడ్ చేశారని మీనింగ్ అనమాట. సో సవరించడం ద్వారా ఈ యొక్క జేమ్స్ స్టిఫెన్సన్ దీన్ని ఉనికిలోకి తీసుకురావడం జరిగిందనమాట. మరి ఫస్ట్ టైం ఈ సెక్షన్ ఉపయోగించి 1891లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ యొక్క జోగేంద్ర చంద్రబోస్ ఈ యొక్క జోగేంద్ర చంద్రబోస్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తన యొక్క న్యూస్ పేపర్ అయినటువంటి బంగో బాసి ఇందులో ఆర్టికల్ రాయడం జరిగింది. అందుకోసమని దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత బాలగంగాధర్ తిలక్ని కూడా తన యొక్క న్యూస్ పేపర్ అయినటువంటి ఈ యొక్క కేసరి, యంగ్ ఇండియా వాటిలో రాసినందుకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క దేశద్రోహిగా చూపిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఏ విధంగా మిస్యూజ్ అయింది ఈ మధ్యలో, ఈ యొక్క కూడంకులంలో అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా చేసినందుకు వాళ్ళందరిపైన ఈ యొక్క దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. దాంతోపాటు పతల్గడి మూమెంట్స్ ఆదివాసీలు వీళ్ళు తమ యొక్క ల్యాండ్ కోల్పోతున్నందుకు తాము నిరసన చేస్తే వాళ్ళపైన కూడా కేసు పెట్టారు. దాంతోపాటు ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దీనికి వ్యతిరేకంగా కొంతమంది ఈ యొక్క ఎవరైతే కనుక ఈ రైటర్స్ ఉంటారో, దాంతోపాటు సోషల్ యాక్టివిస్ట్ ఉంటారో క్వశ్చన్ చేసినందుకు వాళ్ళను. ఇంకా విచిత్రం ఏంటంటే మీకు గుర్తుండాలి, కర్ణాటకలో ఏం జరిగిందంటే స్టూడెంట్స్, కర్ణాటకలోని బీదర్లో ఒక స్కూల్లో ఒక డ్రామా, ఈ డ్రామాలో ఈ యొక్క సిఐఏకి వ్యతిరేకంగా ఒక స్క్రిప్ట్స్ ఒక డ్రామా వేసినందుకు ఆ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ మీద కూడా ఈ యొక్క నేరారోపణ చేశారు. అంటే ఏ విధంగా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, క్వశ్చన్ చేసిన వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వీళ్ళ ప్రకారం 2014-18 మధ్యకాలంలో ఆల్మోస్ట్ 423 మంది అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఇందులో 7 మీద మాత్రమే నేరం రుజువైంది. అంటే మీనింగ్ ఏంది, వీళ్ళందరినీ సస్పిషన్ పైన వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని హరాస్ చేయడం తప్పించి వీళ్ళపైన నేరారోపణ చాలా తక్కువ ఉందన్నమాట. అంటే కన్విక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీని గురించి చెప్తూ, ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా సమాజంలో అశాంతిని కలగజేయడానికి ప్రయత్నిస్తే లేదా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తే అట్లాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగించాలి అని చెప్పేసి కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ కేసులో 1962లో చెప్పింది. దాంతోపాటు ఎవరైనా ఆవేశంలో కానీ బాధలో కానీ ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన వాళ్ళపైన ఈ యొక్క రాజద్రోహం కేసు పెట్టడానికి వీల్లేదు. దాంతోపాటు అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తే వాళ్ళపైన ఇది కేసు పెట్టడానికి వీల్లేదు. దీనిపైన పునరాలోచించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి చెప్పడం జరిగింది. అయితే కేంద్ర హోంశాఖ దీని గురించి పునరాలోచించుకోవడానికి బేసికల్లీ న్యాయ కమిషన్ కూడా ఒపీనియన్ అడిగింది. న్యాయ కమిషన్ సజెస్ట్ చేయడం జరిగింది ఏమని, దీన్ని తీసివేయాలని. కాకపోతే ఇప్పటికి కూడా గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు స్టూడెంట్స్. ప్రజెంట్ ఈ చట్టం వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళని ఈ కేసు కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వరు. దాంతోపాటు పాస్పోర్ట్ వీళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారన్నమాట. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, బ్రిటిష్ వాళ్ళే ఈ యొక్క రాజద్రోహం కేసుని తీసివేయడం జరిగింది. అలాంటిది మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క రాజద్రోహం కేసును కంటిన్యూ చేయడం అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అనేది ఈ యొక్క క్షేమం కాదు అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. మరి బాలగంగాధర్ తిలక్ డెత్ యానివర్సరీ కాబట్టి బాలగంగాధర్ తిలక్ గారికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. దానికన్నా ముందు కొద్దిగా బ్రీఫ్ ఇన్ఫో డిస్కస్ చేద్దాం. బాలగంగాధర్ తిలక్ బార్న్ ఇన్ మహారాష్ట్ర. బాలగంగాధర్ తిలక్ని లోకమాన్య తిలక్ అని కూడా అంటారు. బాలగంగాధర్ తిలక్ ఈ యొక్క ఎడ్యుకేషన్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలా ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తూ తను దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు బాలగంగాధర్ తిలక్ గారి గురించి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి, వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్? బాలగంగాధర్ తిలక్ గారిని 6 years జైల్లో పెట్టారని చెప్పాను నేను మీకు ఇంతకుముందే. దాంతోపాటు తను న్యూస్ పేపర్స్ ఏంటంటే కేసరి, మరాఠా, ఈ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అడుగుతుంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బాలగంగాధర్ తిలక్ గారు రాసిన బుక్ గీతా రహస్య అండ్ ఆర్టిక్ హోమ్ ఫర్ వేదాస్.
నెక్స్ట్ ఇంకా ఏంటంటే సో బాలగంగాధర్ తిలక్ గారు ఏ ఉద్యమాన్ని అనిబీసెంట్తో కలిసి నడపడం జరిగింది, ఇదో క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. దాంతోపాటు బాలగంగాధర్ తిలక్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని అన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని అనింది ఎవరు? ఈ బిరుదు ఇచ్చింది ఎవరు? సో ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే విపత్తులపై జాతీయ వ్యూహం. ఇది మనకి ఈనాడు ఎడిటోరియల్ వచ్చింది ఫ్రెండ్స్. ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది. విపత్తు, డిజాస్టర్. ఈ ఎడిటోరియల్లో ఏం చెప్తున్నానంటే ఈ యొక్క డిజాస్టర్స్ ఎందుకు వస్తున్నాయట అంటే బేసికలీ మనం పర్యావరణాన్ని సరిగా రక్షించట్లేదు కాబట్టి అని చెప్పేసి. సో మనం పర్యావరణాన్ని సంరక్షిస్తే అది మానవ జాతిని హ్యూమన్ కైండ్ని యొక్క ప్రయోజనాలను కాపాడుతుంది. లేనట్టయితే ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చే అవకాశం ఎంతగానో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అదే నిరూపితమవుతుంది కూడా. సో అసలు డిజాస్టర్ అంటే ఏంటి స్టూడెంట్స్? విపత్తు తెలుగులో చెప్పొద్దు. డిజాస్టర్ అంటే మీనింగ్, డెఫినేషన్ ఏంటంటే ఇట్స్ ఎ క్యాటస్ట్రోఫ్, అంటే ఒక సడన్గా వచ్చేటటువంటి ఒక ఇన్సిడెంట్. ఇది మ్యాన్మేడ్ అయినా ఉండొచ్చు, లేదా ఇది న్యాచురల్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో మనం భారతదేశ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఇది విపత్తులన్నింటినీ ఒక 31 విపత్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఒక 5 సబ్ గ్రూప్స్గా చేసింది స్టూడెంట్స్. 5 సబ్ గ్రూపులుగా చేయడం జరిగింది. అవి ఏంటంటే వాటర్, క్లైమేట్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ జియాలజికల్ అంటే భూమికి సంబంధించింది. కెమికల్ అంటే మన వైజాగ్లో జరిగింది అది. యాక్సిడెంట్ రిలేటెడ్ అంటే ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ, ఫ్లైట్స్ యాక్సిడెంట్స్ కానీ. లైక్ బయాలజికల్ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ ఇట్లాంటిది అనమాట. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఏ ఇయర్లో చేయడం జరిగింది స్టూడెంట్స్? 2005లో చేయడం జరిగిందనమాట. సో డిజాస్టర్స్ని ఎదుర్కోవడానికి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అలానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, మరి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇందులో ఎంత శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది? సో హౌ మచ్ మనీ ఇన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కంట్రిబ్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మరి ఈ డిజాస్టర్స్ కానీ, విపత్తులు కానీ ఏ రేంజ్లో అవుతున్నాయి అనేది మనకి అర్థం చేసుకోవాలంటే ఈ మధ్యలో పెరుగుతున్నటువంటి ఈ యొక్క పొల్యూషన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. రీసెంట్గా ఈ యొక్క హవాయి దగ్గర ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ 2020 జనవరి ఫిబ్రవరిలో విని ఎరగని స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిందనమాట. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివి జరుగుతుంటాయి. దాంతోపాటు ఒక బ్రిటన్కి సంబంధించినటువంటి క్లైమేట్ సైంటిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చే 4 ఇయర్స్లో యావరేజ్ ప్రపంచ ఉష్ణోగ్రత 1.06 నుంచి 1.62 డిగ్రీ సెల్సియస్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే వీటి వల్ల ఏమవుతుంది, ఎలాంటి విపత్తులు వస్తాయి నేను చెప్తాను మీకు. ఓకే, దాంతోపాటు ఈ యొక్క వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ WMO వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ పార్ట్స్ పర్ మిలియన్ ppm కూడా పెరుగుతుంది అని చెప్పేసి. నేను మీకు ఎయిర్ పొల్యూషన్ గురించి ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్గా. సో CSE ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నారు స్టూడెంట్స్, మనకు వచ్చేటటువంటి ఎన్విరాన్మెంట్ డిజాస్టర్స్ కానీ, భూతాపాలు కానీ, లైక్ గ్లోబల్ వార్మింగ్ కానీ, వీటన్నింటికీ కూడా అడవులు తగ్గడం మెయిన్ రీజన్. అంటే ఒకవైపు ఏమో మనిషి చేస్తున్నటువంటి పొల్యూషన్ పెరుగుతుంది, ఇంకోవైపు పొల్యూషన్ తగ్గించేటటువంటి అడవులేమో తగ్గిపోతున్నాయి. సో అడవుల గురించి ప్రపంచవ్యాప్తంగా అడవులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక 3-4 డేస్ బ్యాక్ వీడియో చెప్పాను. అందులో భారతదేశంలో ఫాస్టెస్ట్ ఫారెస్ట్ పెరుగుతున్నటువంటి కంట్రీ ఇండియా కూడా ఒకటి. కాకపోతే ఇవి న్యాచురల్ ఫారెస్ట్ కాదు, మనం సోషల్ ఫారెస్ట్లు అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా యూనిసెఫ్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే విపత్తుల వల్ల ఏం జరుగుతుంది స్టూడెంట్స్? విపత్తుల వల్ల ఈ యొక్క హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది స్టూడెంట్స్. హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ అంటే మనుషులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు, అది కూడా ఈ యొక్క విపత్తుల వల్ల జరుగుతుంది.
మీరు ఇంకా కొద్దిగా సిన్సియర్ ఆస్పిరెంట్ అయితే కనుక యూనిసెఫ్ వాళ్ళు లాస్ట్ ఎట్ హోమ్ అన్న రిపోర్ట్ ఇచ్చారు. నేను గతంలో చెప్పాను ఒక 3-4 months బ్యాక్. ఆ రిపోర్ట్ని చదవండి ఒకసారి. లాస్ట్ ఎట్ హోమ్ అన్న రిపోర్ట్ ఉంది, దాన్ని చదవండి స్టూడెంట్స్. ఓకే, సో ఈ పొల్యూషన్ వల్ల ఎంతమంది ఈ విధంగా ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి. మరి రీసెంట్ చేంజెస్ ఏంటి? క్లైమేట్ చేంజెస్ వల్ల రీసెంట్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. అరేబియా మహాసముద్రంలో తుఫాన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు బే ఆఫ్ బెంగాల్ వచ్చేటివి, ఇప్పుడు అరేబియా మహాసముద్రంలో వస్తున్నాయి. అలానే ఈ యొక్క హీట్ వేవ్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. ఉష్ణ పవనాలు. తెలుగు మీడియం స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను తెలుగుది కొన్ని ఇంగ్లీష్లో చెప్పినప్పుడు వర్డ్స్ నోట్ డౌన్ చేసుకోండి, ఫ్యూచర్లో మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు అమెజాన్లో అరణ్యాలు లైక్ రెయిన్ ఫారెస్ట్, ఇక్కడ కూడా ఇందులో కూడా ఈ ఫారెస్ట్ ఫైర్ పెరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క లోకస్ట్, మిడతల యొక్క అటాక్, ఇవన్నీ కూడా మారుతున్నటువంటి వాతావరణానికి సూచిక అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుందో తెలుసు. దెన్ గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని జంతువులు ఏవైతే ఉంటాయో అవి ఆ ప్రాంతంలో అంతరించిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అవి అంతరించిపోయే అవకాశం ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ యొక్క హిమానీ నదాలు అంటే గ్లేషియర్స్ కరగడం వల్ల వీటిలో ఏవైతే కనుక వీటిని ఆవాసంగా చేసుకుందో, వీటిని హ్యాబిటేట్గా చేసుకుని ఉన్నాయో అవి అంతరించిపోయే అవకాశం ఉంది, లైక్ పోలార్ బేర్స్ లాంటివి. దాంతోపాటు ఇలా మనం ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల కొన్ని డిసీజెస్, కొన్ని వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అని ఎవరు చెప్తున్నారు? యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP వాళ్ళు చెప్తున్నారు అనమాట. కొన్ని వ్యాధులు పెరిగే అవకాశం ఉంది ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల. ఓకే, మరి మనం ఏం చేయాలి? ఎఫారెస్టేషన్, అడవుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియాలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకోవడం జరిగింది? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని ఎప్పుడు తీసుకోవడం జరిగింది? నెక్స్ట్ మన గ్రీన్ కవర్, ఈ యొక్క ఫారెస్ట్ గురించి. సో మన భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఫారెస్ట్ పర్సంటేజ్ ఎంత ఉందట అంటే మొత్తం జాగ్రఫీ ఏరియాలో 24.56% ఉంది ఫారెస్ట్ ఈ యొక్క కవరేజ్ అనేది. ఓకే, 2019లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ అనే రిపోర్ట్లో. మరి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఎదుర్కొంటున్నవి ఏంది? అభివృద్ధి చెందుతున్న దేశాలే. అందుకోసమే ప్యారిస్ ఒప్పందంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ యొక్క వాతావరణాన్ని పరిరక్షించాలని ఈ యొక్క వారి ప్రతిపాదన తీసుకోవడం జరిగింది. కానీ మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని తగ్గించాలంటే వీటికి ఫండింగ్ ఉండాలి, అవునా కాదా? ఎందుకంటే సోలార్ కానీ లేదా విండ్ ఎనర్జీని కానీ వీటి ఎంకరేజ్ చేయాలంటే ఫండింగ్ ఉండాలి. ఈ ఫండింగ్ ఎవరు ఇవ్వాలి? అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఇవ్వాలి. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో మేజర్ ఫండింగ్ ఇచ్చేది ఎవరు? US. కాకపోతే US అనేది ఏం చేసింది? ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ వస్తుందో చూడాలి. అలానే నెక్స్ట్ జరగబోయేటటువంటి గ్లాస్గో సమ్మిట్, దీనిపైన కూడా గతంలో తీసుకున్నటువంటి సదస్సులో ఎలాంటి నిర్ణయాల్లో మనం విఫలమయ్యామో ఈ రాబోయేటటువంటి సదస్సు పైన కూడా పెద్ద ఆశలు లేవని మనం చెప్పుకోవచ్చు. మరి ముందు మనం ఏం చేయాల్సి ఉందంటే ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవాలి, అంటే వీటిని ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ రిపోర్ట్ ప్రకారము ఈ యొక్క పునరుత్పాదక ఇంధన వాడకం అనేది కేవలం 24.7% ఉంది. మన ఇండియాలో ఇది కేవలం 17.3% మాత్రమే ఉంది. ఓకే, సో మన అన్ని దేశాలు 2050 వరకు ఈ శిలాజ ఇంధనాలు అంటే ఫాసిల్ ఫ్యూయల్ వాడడం అనేది ఆపేయాలనుకుంటున్నారు కదా. దాన్ని ఎంత తొందరగా రీచ్ అయితే అంత బెటర్. ఇంకేమేమి మెజర్స్ చేయాలి? ఎఫారెస్టేషన్, అడవుల్ని పెంచాలి. ఈ యొక్క రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఈ యొక్క వర్షాల నుంచి వచ్చేటటువంటి వాటర్ని మనం కాపాడుకోవాలి. దెన్ గ్లోబల్ వార్మింగ్, దీన్ని కౌంటర్ చేసే విషయంలో రైతులను భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయ్యి రైతులు కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ వాటర్ యూజ్ చేయకుండా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్, వాటర్ పిట్స్, నీటి గుంటలు, వీటిని ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, మనం ఈ యొక్క ఉత్పాతాల కారణంగా, డిజాస్టర్స్ కారణంగా ఈ నష్టాలను మనం కనిష్ట స్థాయికి కట్టడి చేసే విధంగా మనం సన్నాహం అవ్వాలి. దాంతోపాటు ఈ నష్టాలను తగ్గించే విషయంతో పాటు మనం పర్యావరణాన్ని కాపాడుకునే కార్యాచరణ కూడా అంతే ముఖ్యం. మనం గత దశాబ్దాలుగా చేసినటువంటి నిర్లక్ష్యం
ఇంకా కొనసాగితే వాతావరణ మార్పులు అనేవి రాను రాను మన హ్యూమన్ కైండ్ మానవాళి యొక్క మనుగడకే పెద్ద సమస్యగా పరిగణించమని అనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, నేను మొన్న కూడా అడిగాను ఈ క్వశ్చన్, మళ్ళీ ఆన్సర్ చేయండి. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ దీన్ని విడుదల చేసింది ఎవరు? హూ రిలీజ్ ఇట్? సెకండ్ క్వశ్చన్, ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, దాంతోపాటు టాప్ కంట్రీ ఫస్ట్ ర్యాంక్ ఎంత, ఏ కంట్రీ స్టార్టింగ్లో ఉంది. ఓకే, దాంతోపాటు ఇంకా మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ ప్రపంచ స్థాయిలో వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే ఏ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీన్ని కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ వన్ ఏంటంటే అండర్స్టాండింగ్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది స్టూడెంట్స్. నేను మీకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ పాలసీ పైన డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, అది చూడండి. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే చాలా చట్టాలు ఇదివరకు ఎడ్యుకేషన్ మీద వచ్చినాయి కూడా గతంలో లాగానే చాలా చెప్పారు డాక్యుమెంట్లో. ఈ చట్టం కూడా డాక్యుమెంట్లో బాగానే చెప్పారు. ఈ చట్టానికి ఈ యొక్క ఫార్వర్డ్ లుకింగ్ అంటే భవిష్యత్తు గురించి చాలానే చెప్పింది. బట్ ఇది గతంలో లాగానే ఇంప్లిమెంట్ అవ్వకుండా కేవలం పేపర్స్కే పరిమితం అవుతుందా, ఇంప్లిమెంట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో చూడాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. దాంతోపాటు ఒకవైపున ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే ఈ యొక్క క్రిటికల్ థింకింగ్ అంటే విశ్లేషణాత్మక థింకింగ్ని పెంచుతాం, విశ్లేషణాత్మకంగా ఆలోచించే విధానాన్ని పెంచుతాం అంటున్నారు. మరి అట్లాంటప్పుడు యూనివర్సిటీస్ పైన ఎలాంటి కంట్రోల్ ఉంటుందో మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా యూనివర్సిటీస్ని ఉక్కుపాదంతో అణచివేస్తుందో చూస్తున్నాం. మరి ఈ సందర్భంలో మరి ఏం చేయాలి? ప్రభుత్వం తన యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే యూనివర్సిటీస్కి తగిన స్వేచ్ఛనివ్వాలి. దాంతోపాటు గతంలో లాగా ఇది కూడా ఇంకో డాక్యుమెంట్ లాగా ఉండకుండా దీన్ని అమలు చేసే విధంగా స్ట్రాటజీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. దాంతోపాటు ఈ డాక్యుమెంట్ అనేది లాంగ్వేజ్ పాలసీ, త్రీ లాంగ్వేజ్ పాలసీ గురించి సో ఇది కంటిన్యూ అవుతుందని చెప్పింది. అంతే తప్పించి ఇందులో ఇంగ్లీష్ ఉండదు అని చెప్పలేదన్నమాట. అంటే ఇదివరకు ఇంగ్లీష్ను ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నారో, అంటే ఇంగ్లీష్ కాకుండా 3 ప్రాంతీయ భాషలను తీసుకోవాలని కొంతమంది ఎలా డిమాండ్ చేశారో దాని గురించి ఏం చెప్పలేదు, త్రీ లాంగ్వేజ్ గురించి. దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్కు డౌట్ వచ్చింది ఏంటంటే మరి ఈ పాలసీ గవర్నమెంట్ స్కూల్లోనే ఇంప్లిమెంట్ అవ్వాలి, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలా, దీని మీద క్లారిటీ లేదు. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఈ హయ్యర్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఈ రెండు సంస్థలు ఉన్నట్టే మర్చిపోయినట్టున్నారు మన పాలసీలో. కాబట్టి దాని మీద కూడా క్లారిటీ లేదు. ఈ లాంగ్వేజ్ విషయంలో కూడా క్లారిటీ లేదు. దాంతోపాటు ఇంకేంటి, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ప్రియారిటీ ఇవ్వడం ఈ యొక్క చట్టంలో మంచి విషయం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చట్టంలో ఎక్కువ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. మరి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ని మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే, సరిగ్గా రిఫార్మ్ చేసినప్పుడే ఓవరాల్గా ఎడ్యుకేషన్ బాగుపడుతుంది. సో ఈ చట్టంలో మంచి విషయం ఏందని చెప్పొచ్చు. చట్టం కాదు, పాలసీలో ఈ పాలసీ ఎక్కువగా చైల్డ్ డెవలప్మెంట్ మీద, చిల్డ్రన్కి టీచర్కి మధ్యలో ఉన్నటువంటి ఫౌండేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మేము మల్టీ డిసిప్లినరీని ఎంకరేజ్ చేస్తామన్నాం. మల్టీ డిసిప్లినరీ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్టూడెంట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మల్టీ డిసిప్లినరీ గురించి చెప్తున్నారు. ఓకే, మరి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో సో ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అందులో ఇంప్లిమెంట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఈ చట్టంలో ఈ పాలసీలో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వన్ ఫ్లెక్సిబిలిటీ అన్నారు. అంటే ఏంటి, స్టూడెంట్ 5 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే కనుక డిగ్రీ ప్లస్ పీజీ, ఫస్ట్ ఇయర్లో డ్రాప్ అయితే కనుక లైక్ సర్టిఫికేట్ కోర్సు, సెకండ్ ఇయర్ అయితే అడ్వాన్స్ డిప్లొమా, 3 ఇయర్స్ కంటిన్యూస్ డిగ్రీ, సో 4th ఇయర్ అయితే కనుక డిగ్రీ విత్ రీసెర్చ్, ఇట్లాంటివి ఇస్తామని చెప్పారు కదా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. మరి సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, ఒక స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీలో 2 ఇయర్స్ తర్వాత డ్రాప్ అయ్యాను. ఈ డ్రాప్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ ఇదే కాలేజీలో చదవాలా, వేరే కాలేజీలో చదవాలా, ఈ క్లారిటీ రాలేదు. ఎందుకంటే అదే కాలేజీలో చదవాలంటే ఇది పెద్ద డిజాస్టర్ అనమాట. ఎందుకంటే ఆ కాలేజ్ మళ్ళీ ఆ స్పెసిఫిక్ కాలేజ్ కోర్సు డిజైన్ చేయడం ఇదంతా. సో దీని గురించి క్లారిటీ లేదు, దీని గురించి క్లారిటీ రావాలి. నెక్స్ట్ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మేము తగ్గిస్తాం,
పిల్లల్ని ఆలోచించే విధంగా ఎగ్జామ్లు కండక్ట్ చేస్తామన్నారు, బాగానే ఉంది. కాకపోతే ఎగ్జామ్లు ఇంపార్టెంట్ ఎందుకు మారుతున్నాయి, ఎందుకు ఇంపార్టెంట్ మారుతున్నాయి అంటే ఎగ్జామ్లో రాస్తేనే ఉండే అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ మీద స్ట్రెస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఎగ్జాములు రాస్తేనే అవకాశాలు ఉండడం కాదు, అందరికీ అవకాశాలు సాధ్యమైనంత మట్టుకు ఉంచినామనుకోండి సొసైటీలో, అప్పుడు ఈ ఎగ్జామ్ మీద ఎంఫసిస్ తగ్గుతుంది. దాంతోపాటు ఈ పాలసీ ఇంకేం చెప్పింది, మేము ఒక నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పారు. సో నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తామంటే చైనా, అమెరికాలో నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేయండి, కాకపోతే దీని ద్వారానే సమాజంలో అన్ని అవకాశాలు అన్నట్టు ఉండకూడదన్నమాట. అంటే సమాజంలో అవకాశాలు కల్పించడంలో, సమాజంలో అవకాశాలు తీసుకోవడంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, పాలసీ బాగానే ఉంది, మంచి క్వశ్చన్స్ మీదనే పర్ఫెక్ట్గా ఫోకస్ చేస్తుంది. కాకపోతే దీన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, సో ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఇది ఇప్పుడు భారతదేశ వ్యవస్థలో ఉన్న ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాటిని ఒక ట్రీట్మెంట్ లాగా ఉంటుందా, లేదా జస్ట్ ఇది ప్రజలని ఒక ట్రిక్ లాగా మిగిలిపోతుందో మనకు కారణమే సమాధానం చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మరి మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయేది వన్ లైనర్స్. నేను మీకు గతంలోనే చాలాసార్లు చెప్పాను, వన్ లైనర్స్ మనం ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటామో ఒక 6-7 సోర్స్ నుంచి తీసుకుంటాం మనం వన్ లైనర్స్ని. నెక్స్ట్ ఇందులో మనం వన్ లైనర్స్లో ఫస్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే, మీకు ఫోటో చూడంగానే అర్థమై ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు తీసుకోవడం జరిగింది. ఆ కొత్త నిబంధనలు ఏంటంటే బేసికల్లీ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ వీటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా UNECE వీటిని అనుగుణంగా తెస్తూ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎందుకు ఇచ్చారంటే బేసికల్లీ ఒక స్టాండర్డ్ సైజు ఉంటే కనుక, సో టోల్స్ దగ్గర కానీ లేదా సేఫ్టీ విషయంలో కానీ అందరికీ ఈజీగా ఉంటుంది. దాంతోపాటు లాజిస్టిక్స్ సరుకు రవాణా కూడా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా ఎక్స్ట్రా దీనికన్నా ఎక్కువ క్యారీ చేస్తే వాళ్ళని శిక్షించవచ్చు కూడా. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పైన తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి అని చెప్పాను, UNECE స్టూడెంట్స్ అంటే UN ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరోప్. ఓకే, వీళ్ళు ఈ స్టాండర్డ్స్ ప్రకారం మనం తీసుకొచ్చామన్నమాట. ఇది దేని కింద పనిచేస్తుంది, ECOSOC UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ పరిధిలో ఇది పనిచేస్తుంది స్టూడెంట్స్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ముస్లిం ఉమెన్ రైట్స్ డే అన్నమాట ఈరోజు. ఎందుకు ఈ రోజుగానే ఫాలో అవుతున్నాం ముస్లిం ఉమెన్ రైట్స్ డే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1 ఆగస్ట్ రోజు ఈ యొక్క ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ని రద్దు చేస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరు ఏం పేరు స్టూడెంట్స్, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ 2019ని చట్టం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఏమైనా చెప్తే కనుక అది క్రైమ్ అన్నమాట. ఓకే, ట్రిపుల్ తలాక్ని ఇస్లామిక్ రిలీజియన్లో షరియా లా ప్రకారం దీన్ని ఫాలో అవ్వడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో. ఇది నాట్ ఓన్లీ ఇండియాలో స్టూడెంట్స్, దీన్ని కొన్ని ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి ఈ ట్రిపుల్ తలాక్ చట్టంలో ఈ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజ్ చట్టంలో ఏముంది, ట్రిపుల్ తలాక్ అనేది బేసికల్లీ ఉండదు. దాంతోపాటు దీన్ని ఎవరైనా ట్రిపుల్ తలాక్గా చెప్తే, ఎవరైనా హస్బెండ్ చెప్తే ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. దాంతోపాటు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మీకు లీగల్ టర్మ్లో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏందో మీకు అర్థం కావాలి. అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసి మిమ్మల్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు ఈ యొక్క హాజరుపరుస్తారు. సో ఇలా హాజరుపరిచిన తర్వాత బేసికలీ మీకు అప్పుడు అతను బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మరి ట్రిపుల్ తలాక్ చర్చిస్తున్నాం కాబట్టి మహిళలకు సంబంధించి మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏంటి, ఆర్టికల్ 14. ఈ ఆర్టికల్ 14 ప్రకారం ట్రిపుల్ తలాక్ రాంగ్ అని చెప్పేసి షాబానో కేసులో దాంతోపాటు షైరాబానో కేసులో, ఇద్దరి కేసులో కూడా కోర్టు తీర్పు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వాహన్. ఏంటంటే వాహన్ అనేది మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ టోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా,
ఈ టోల్ ఇన్ఫర్మేషన్ని మేము వాహన్ పోర్టల్తో సింక్ చేసామంటున్నారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎన్ఈటీసీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఇది ఎందుకంటే బేసికల్లీ ఈ వాహన్లో అన్ని వెహికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈ రాష్ట్రాల యొక్క రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు డేటాబేస్ మెన్షన్ చేస్తారు. దానికి ఇప్పుడు ఈ యొక్క టోల్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఏ వెహికల్ ఎప్పుడు క్రాస్ అయింది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా దీన్ని యాడ్ చేయబోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్ పెరుగుతుంది. రేపు ఏదైనా ఎవరైనా క్రైమ్ చేసి తప్పించుకునే అవకాశం కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్ గురించి. భారతదేశంలో ప్లాస్టిక్ వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి తగ్గించడానికి సింగపూర్కి చెందినటువంటి ఎన్జిఓ అలయన్స్ టు ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్ వీళ్ళు మన భారతదేశంలో ప్లాస్టిక్ తగ్గించడానికి 70 నుంచి 100 మిలియన్లు మన భారతదేశంలో పెట్టుబడి పెట్టబోతున్నారనమాట. వీళ్ళు బేసికల్లీ వీళ్ళ బడ్జెట్ 500 మిలియన్ ఉంది. అందులో 100 మిలియన్లు ఇండియా పైన, రిమైనింగ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో, చైనాలో వీళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారనమాట. ఓకే, వీళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని ఆల్రెడీ ఈ వీడియోలో నేచర్ కన్జర్వేషన్ డే అడగడం జరిగింది. ఈ డేకి సందర్భంలో వీళ్ళు ఈ అనౌన్స్మెంట్ ప్రకటించడం జరిగింది. వీళ్ళు ఇప్పటికీ భారత్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా అంటే వీళ్ళు ఆల్రెడీ ఈ అలయన్స్ టు ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్ వీళ్ళు ప్రాజెక్ట్ అవైరల్ అనే దాన్ని చేస్తున్నారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటి స్టూడెంట్స్, గంగా రివర్లో ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించడం వీళ్ళ యొక్క మెయిన్ ప్రధానమైన ఉద్దేశం, ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ న్యూస్లో వచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే గ్రామోద్యోగ్ వికాస్ యోజన అనే స్కీమ్ రావడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ. సో బేసికల్లీ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఒక అగరబత్తి ఇండస్ట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ చట్టం కింద హెల్ప్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మనకు అది అవసరం లేదు. ఈ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఈ యొక్క కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ మీకు క్వశ్చన్ స్టూడెంట్, ఇది ఎగ్జిక్యూటివ్ బాడీయా లేదా లెజిస్లేచర్ బాడీ, స్టాచ్యూటరీ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీయా లేదా స్టాచ్యూటరీ బాడీయా, మీరు ఆన్సర్ చేయండి కేవీఐసి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీరు మ్యాప్లో చూస్తున్నట్టు ఈ పిక్లో చూస్తున్నట్టు నావిగేషన్ సిస్టమ్. ఏ నావిగేషన్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, చైనా వాళ్ళ నావిగేషన్ సిస్టమ్ బిడౌ 3. రీసెంట్గా ఇది వీళ్ళు కంప్లీట్ అయిందనమాట, ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది 1990s నుంచి స్టార్ట్ చేస్తారు డెవలప్మెంటు. ఇది 2000లో చైనాలో ఆపరేషన్ స్టార్ట్ అయింది. 2012లో ఏషియా పసిఫిక్ రేంజ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకటి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. స్టార్ట్ చేశారు ఈ శాటిలైట్ సిస్టమ్ని. ఓకే, వరల్డ్ వైడ్గా కూడా ఈ శాటిలైట్ సిస్టంలో ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి, 30 శాటిలైట్స్ ఉన్నాయి. ఈ 30 శాటిలైట్స్ కూడా డిఫరెంట్ ఆర్బిట్లో రొటేట్ అవుతుంటాయి. ఏ ఆర్బిట్స్ అవి? ఆర్బిట్స్ ఏంటంటే స్టూడెంట్స్ లైక్ జిఓ అంటే ఈ యొక్క జియో స్టేషనరీ ఆర్బిట్, దాంతోపాటు ఈ యొక్క జియో సింక్రోనస్ ఆర్బిట్లో, దాంతోపాటు మీడియం ఎర్త్ ఆర్బిట్స్, ఈ 4 ఆర్బిట్లో ఆపరేట్ అవుతుంటాయి అన్నమాట. ప్రపంచంలో వివిధ దేశాలు ఏ దేశాలైతే నావిగేషన్ సిస్టమ్ సొంతం కలిగి ఉన్నాయో, యూఎస్ఏ జీపీఎస్, ఇండియా రష్యాస్ గ్లోనాస్, యూరోపియన్ యూనియన్ గెలీలియో, 4th వన్ చైనా. ఇండియాది ఇంకా ఫుల్గా కమర్షియల్గా అందుబాటులోకి రాలేదు. ఓకే, నెక్స్ట్ వన్, రీసెంట్గా మనం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కొన్ని అమెండ్మెంట్స్ డిస్కషన్ చేయడం జరిగింది. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దీనికి సంబంధించి ఓకే ఈ యొక్క కన్స్యూమర్స్ కంప్లైంట్స్ డీల్ చేయడానికి అని చెప్పేసి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది కన్స్యూమర్కి సంబంధించి అన్ని కంప్లైంట్స్ని డీల్ చేస్తుంది. ఈ సిసిపిఏ అనేది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఓకే, అంటే ఏదైనా కన్స్యూమర్ రైట్స్ వైలేట్ చేసినా, దాంతోపాటు ఏదైనా ప్రొడక్ట్ సేఫ్ కాకపోయినా, లేదా ఏదైనా ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని దాన్ని రద్దు చేసినా, ఇట్లాంటివన్నిటిని కూడా వీళ్ళు డీల్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్ వన్ లైనర్ ఏంటంటే ఫోటోలో చూస్తున్నది గాంధీ అండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో రీసెంట్గా యుఎస్ సెనెట్ అనేది ఈ యొక్క గాంధీ అండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వీళ్ళ ఇద్దరి నేమ్స్ పైన ఒక ఆర్గనైజేషన్, ఒక బాడీని
సెటప్ చేస్తూ సెనేట్లో డిస్కస్ చేయడం బిల్ పాస్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. మరి ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయి ఫీచర్స్ చూద్దాం మనం. ఓకే, ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ప్రకారం స్టూడెంట్స్ బేసికల్లీ ఫస్ట్ వన్ యాన్యువల్ ఎడ్యుకేషన్ ఫోరంని కండక్ట్ చేస్తారు. అంటే 2 కంట్రీస్ నుంచి, ఇండియా నుంచి, యూఎస్ నుంచి ఎడ్యుకేషనిస్టులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ ఆన్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. అంటే సో ఈ యొక్క ఎవరైనా సరే ఏమైనా వివాదాలు ఉన్నప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలి నాన్ వైలెన్స్ మెథడ్గా, దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. థర్డ్ వన్ ఏంది, యుఎస్ ఇండియా గాంధీ కింగ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. వీళ్ళు ఏం చేస్తుంటారు, ఈ హెల్త్ సెక్టార్, హెల్త్ ఇనిషియేటివ్స్ ఏమైతే ఉన్నాయో 2 దేశాల మధ్యలో, టీబీ కానీ లేదా పొల్యూషన్ రిలేటెడ్ హెల్త్ ఇనిషియేటివ్ కానీ లేదా వాటర్ శానిటేషన్ హెల్త్ గురించి కానీ లేదా ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ ఉమెన్, వీటిపైన వీళ్ళు ఫోకస్ చేస్తారనమాట. ఫోర్త్ వన్ గాంధీ కింగ్ గ్లోబల్ అకాడమీ. వీళ్ళు ఏం చేస్తారు, గ్లోబల్గా ఉన్నటువంటి ఎన్జిఓ కానీ లేదా సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ కానీ, ఓకే, సో వాళ్ళందరి గురించి కూడా సో వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బాడీ, ఏ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారంటే టేకప్ చేయడం జరిగిందంటే గాంధీ అండ్ మార్టిన్ లూథర్ కింగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఓకే, నౌ మనకు 1 లైనర్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్టూడెంట్స్ మ్యాప్ బేస్డ్ యాక్టివిటీ. మ్యాప్ యాక్టివిటీ. నిన్న మిమ్మల్ని దార్ఫూర్ రీజన్ ఎక్కడుందో లొకేట్ చేయమన్నాను. ఎక్కడుంది స్టూడెంట్స్, సూడాన్కి వెస్ట్ సైడ్, వెస్టర్న్ సూడాన్. సూడాన్కు ఆనుకున్నటువంటి దేశాలు ఏంటి, ఉగండా అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో దాంతోపాటు సో ఇథియోపియా అండ్ ఎరిత్రియా, సూడాన్ రెడ్ సీకి కూడా బార్డర్ స్టూడెంట్స్, రెడ్ సీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్, లిథియా, చాడ్ ఇవన్నమాట ఈ దేశాలకి ఆనుకుని. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దార్ఫూర్, ఈ సూడాన్ అనేది రెడ్ సీకి బౌండరీ ఉంది. ఈ దార్ఫూర్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ 2 తెగల మధ్యలో వార్ జరుగుతుందన్నమాట. ఈ సౌత్ సూడాన్లో ఎక్కువ క్రిస్టియన్ మెజారిటీ ఉంటారనమాట. నార్త్ సూడాన్లో ముస్లిం బేస్డ్ అండ్ గవర్నమెంట్ కూడా వీళ్ళే అనమాట. సో వీళ్ళ హక్కుల గురించి ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్, మేజర్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఫుర్, మసాలిత్, జగావా ట్రైబ్స్ని టార్గెట్ చేయడం జరిగింది. వీళ్ళని జాతిని మొత్తం చంపడానికి, దీని మనం జీనోసైడ్ అంటారు అనమాట. జీనోసైడ్ అనేది అప్పట్లో హిట్లర్ చేయడం జరిగింది ఈ యొక్క జ్యూస్ పైన. నెక్స్ట్ రీసెంట్గా మయన్మార్లో కూడా జీనోసైడ్, ఎథనిక్ క్లిన్సింగ్, అంటే ఒక జాతిని అంతరించేయడానికి ప్రయత్నం జరిగింది. అది ఎవరిపైన కామెంట్ చేయండి మీరు. సో ఇది ఈ 3 జాతులపైన ఈ యొక్క అటాక్ జరుగుతున్నాయి స్టూడెంట్స్. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా పోర్ట్ లూయిస్ అనేది మన భారత ప్రధానికి సంబంధానికి రిలేటెడ్గా ఈ పోర్ట్ లూయిస్ అనే పేరు వచ్చింది ఇన్ రిలవెంట్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ పోర్ట్ లూయిస్ ఎక్కడుంది, ఏ దేశంలో ఉంది అని కమెంట్ చేసి దాంతోపాటు మ్యాప్ పాయింటింగ్ కూడా ఐడెంటిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ నిన్నటి క్విజ్ ఏందో చూద్దాం. ఈ యొక్క యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటర్స్ ప్రకటించినటువంటి గ్రూప్లో, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గ్రూప్లో ఇండియా నుంచి ఫీచర్ అవుతున్న వాళ్ళు ఎవరు, అర్చనా సొరెంగ్. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, దీనికి సంబంధించింది. ఇది నేషనల్ స్టాండర్డ్ బాడీ ఆఫ్ ఇండియా, ఎస్, రైట్. ఇట్ ఈస్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, రైట్. వీళ్ళు ఐఎస్ఐ మార్క్ని ఇస్తారనమాట స్టాండర్డైజేషన్గా. సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ స్టూడెంట్స్, 1, 2, 3. థర్డ్ వన్ వరల్డ్ హెపటైటిస్ డే. ఈ డేని మనం పాటిస్తూ దీనికి మనం ఏ థీమ్ తీసుకోవడం జరిగింది, హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ అన్న థీమ్ని తీసుకోవడం జరిగింది. స్మాల్ పాక్స్ సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది, సో ఇట్ ఇస్ ఎ కంటేజియస్ డిసీజ్, దట్ మీన్స్ స్ప్రెడ్ ఫ్రమ్ 1 person to another person by virus. It can be spread by humans only, yes. Next, so WHO టార్గెట్ ఎరాడికేషన్ 2022 అన్నారు. ఆల్రెడీ ఇది ఎరాడికేటెడ్ డిసీజ్ స్టూడెంట్స్, ప్రపంచంలో ఇది ఎరాడికేట్ అయిపోయింది ఎప్పుడు, సో 1970s. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఆర్ రైట్. సో 1 and 2 ఆర్ రైట్. నెక్స్ట్ వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే ఏ రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏ రోజు ఫ్రెండ్స్, జూలై
28. ఇది ఈ వీడియోలో మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఎనీహౌ నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ ఈరోజు క్విజ్. నిన్న యమునా నదిలో అమోనియా లెవెల్స్ పెరుగుతున్నాయని డిస్కస్ చేశాం కదా. అమోనియాకి సంబంధించి రైట్ ఆన్సర్ ఏదో ట్రై చేయండి. నెక్స్ట్ కాజన్ ఎకోసిస్టమ్ అనేది రీసెంట్గా ఏ రాష్ట్రానికి సంబంధించి న్యూస్లో రావడం జరిగింది. థర్డ్ వన్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్, అంటే డ్రగ్స్ కానీ కొన్నిటిని ఇష్టం వచ్చినట్టు వాడుతుంటాం కదా, దానికి సంబంధించి ఒక బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ ఎవరు రాశారు? ఫోర్త్ వన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్, దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో ట్రై చేయండి. ఫిఫ్త్ వన్ రీసెంట్గా ఎడ్యుకేషన్ సెక్టార్కి జీడిపిలో ఎంత ఖర్చు పెడతామని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సిక్స్త్ వన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏందో ట్రై చేయండి. ఓకే. సెవెంత్ వన్ రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో ఏ దేశ ప్రధానితో కలిసి ఓకే సో సుప్రీంకోర్టు బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవి స్టూడెంట్స్ ఈరోజు వీడియోలో డీటెయిల్డ్ అనాలిసిస్, దాంతోపాటు వన్ లైనర్, దాంతోపాటు ప్లేసెస్ ఇన్ న్యూస్, మ్యాప్ కౌంటింగ్ అండ్ క్విజ్ డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే కనుక షేర్ చేయండి, దాంతోపాటు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.